దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని మాటగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్యము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రియా దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమందు నీ జీవితంలో ఎవరూ లేరు, నాకు ఏ సహాయం లేదు, నన్ను బలపరిచేవారు ఎవరు లేరు, నాకు తోడు ఎవరు లేరు, నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు అని నువ్వు చింతపడుతూ ఉన్నావా? అయితే యేసయ్య ఉన్నాడు. ఆయన నిన్ను విడవను, ఎడబాయను, నేను నిన్ను మరువను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చి ఆయనతో నువ్వు సహవాసం చేసిన ఎడల ఆయన నిన్నెన్నడూ కూడా మరవనని వాగ్దానం ఇస్తున్నాడు. నేడు ఈ వాగ్దానం బట్టి ప్రభు నీకు తోడై ఉండి